సీతక్క ఉన్నావా? ఉన్నా. ఎవరు? నేనే అక్క. నువ్వా కవిత? అదా కూర్చో. అక్క నువ్వేం అనుకోను అంటే ఒక ముచ్చట చెప్తే మరి ఎవరితో అనకు మరి. నేను ఎందుకు అనుకుంటా కవిత? ఏం కాదు చెప్పు. ఎవరితోనన్నా నేను? ఏం లేదక్క, నీ కోడలు ఆడ చిన్న పిల్లలకి ఆట ఆడుతుంది కదా, చూసే వాళ్ళు ఏమనుకుంటారు, అందరు నోళ్ళల్లో ఉంటది కదా, ఒకసారి చెప్పు కోడలకు చెప్పి చూడక్క. ఏం లేదు కవిత, నేను నా బిడ్డ ఆడుకుంటుంది, నా కోడలు ఆడుకుంటుంది. నేను నా బిడ్డను ఎంతో చూస్తున్నాను, నా కోడల్ని కూడా అంతే చూస్తున్నాను. ఎవరు ఏమనుకుంటే నాకేమొచ్చింది? నా కోడలు నా ఇంట్లో నాతో మంచిగా ఉంటే చాలు. వాళ్ళు ఎవరో వచ్చి నేను కింద పడితే వాళ్ళు ఎవరు చేయరు కదా. రేపు నా కోడలే చేస్తుంది నాకు. నా బిడ్డ నా కోడలు ఇద్దరు సమానే నాకు, ఎవరు ఏమన్నా అనుకోని. అబ్బాయి ఏమన్నా చెప్పినావు అక్క, నీ అసలు అత్తుంటే అత్త కోడలకు లొల్లిలే కావక్క. 10 మంది 10 రకాలుగా అనుకున్నా సరే, కానీ ఎప్పుడైనా సరే కోడల్ని కూతురులా చూసుకున్నా. మీ ఇంట్లో కూడా కోడల్ని ఉంటే మీ కూతుర్ని ఎట్లా చూస్తారో కోడల్ని కూడా అట్లనే చూడరు. ఏ ఇంట్లో గొడవలు కావు. నేను నా కోడల్ని నా కూతురులా చూసుకుంటున్నాను కాబట్టి మా ఇంట్లో అందరం సంతోషంగా ఉంటున్నాం. అవునక్క, అంతేనక్క.